ప్రార్థించుకుందాము. Our gracious God, loving Heavenly Father, we thank you once again, Lord, as we gather over here in thy presence, Father. We believe in our hearts, Father, Lord. You are in our midst, Father. There's no doubt about it, Father, Lord, because thy word supports it, Father. Father God, we came here to hear thy word, Father. Let your servant be empty, Father. Let thy voice may come forth, Lord. As several of our dear ones, Father, they are watching all over from the world, Father. And they are joining directly, Father. They are, Lord, watching through Facebook and the Lord, YouTube, Father. And the Lord, Father God, we ask you, Father, let you continuously, Lord, search our hearts. And the Lord, reveal yourself unto us, Father. And we commit entire service into thy hands. And we are eager to hear thy word, Father. You speak to us, Father. You speak to us. We ask you, Father, Lord, in Jesus' precious and holy name. Amen. Amen. మరి ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలా సంతోషము. ఎందుకంటే చాలా విషయాలలో కూడా మనము మరి సంతోషపడవలసినటువంటి పరిస్థితి ఉంది. మరి దేవుడు మళ్ళీ నన్ను ఇక్కడ నిలబెట్టి ఉన్నాడంటే అది కేవలము దేవుని యొక్క కృప. ఏదైనా దేవుని కొరకు మనం ప్రయత్నం చేసినప్పుడు వరల్డ్ విల్ ఆపోజిట్, డెవిల్ విల్ అపోజ్, అన్బిలీవర్స్ విల్ అపోజ్, దోస్ హూ డోంట్ బిలీవ్ అండ్ దోస్ హూ డోంట్ ట్రస్ట్ దే అపోజ్. అన్ని స్పిరిచువల్ డార్క్ ఫోర్సెస్ విల్ ఆపరేట్ full-fledgedly if we are going through in the path of righteousness. మరి నేను కూడా బైబిల్ పట్టుకొని మరి పొద్దుటి నుంచి కూడా అంటే ఈ వాక్యం అనేది నేను కొన్ని రోజుల నుంచి నెమరు వేసుకుంటూ వెళ్తున్నటువంటిది అన్నట్టు. ఈరోజు తయారు చేసినటువంటి కేక్ కాదు ఇది. కొన్ని దినాల నుంచి కూడా దేవుని యొక్క ధ్యానంలో ఉన్న తర్వాత దొరికినటువంటి ఈ సారాంశము మీ మధ్యలో నేను పెట్టుచున్నాను. మరి ప్రార్థన చేసుకొని బయలుదేరినాం, కార్లో తమ్మి మంచిగా బయలుదేరినాం, దేవుని పనిలో వెళ్తున్నాం కదా. పాస్టర్ అమ్మ ఇంకా స్టిల్ షీ ఈజ్ ఇన్ ప్రేయర్. నేను మ్యాస్ ఎగ్జిట్ తీసేసుకున్నాను. ఐ డోంట్ నో, నేను సైడ్కి వేసేసుకున్నాను ఇంకో దాంట్లో కలవాలని. నా మైండ్ మరి ఎప్పుడు కూడా అలర్ట్గానే ఉంటుంది. మరి నేను చూసుకుంటున్నా, వెళ్తూనే ఉన్నా. స్ప్లిట్ సెకండ్, ఓన్లీ స్ప్లిట్ సెకండ్ ఎగ్జాక్ట్లీ నేను ఆల్రెడీ అది ఉంటాయి కదా పాతినటువంటి ఏముంటాయి, దాన్ని ఏమంటారమ్మా, చిన్న చిన్న వైటీ బాత్తారు కదమ్మా, డివైడర్స్ ఉంటాయి కదా, అవిటిని క్రాస్ చేసిన అప్పుడు వచ్చేస్తుంది టైర్కు. ప్యారల్గా ఓ పెద్ద కారు వస్తున్నది ఆ పక్కకి. ఆమె పరేషాన్ అయిపోయి నన్ను చూసింది. నేను ఒక్క సెకండ్ ఇట్లా తిప్పేసేసిన, జస్ట్ సెకండ్. ఆ బ్లాక్ షాడో కనిపించేసింది నాకు అక్కడ. దేవుడు ఒక సెకండ్లో తప్పించాడు. లేకుంటే నేను ఇక్కడ ఉండకపోతుంటే మీరు అందరూ కూడా హాస్పిటల్కి వచ్చి చూస్తుంటారు, ఎందుకంటే నా సైడే కాబట్టి. దేవుని యొక్క కార్యాలు ఎట్లుంటాయంటే అద్భుతం. సాతాను చేస్తున్నటువంటి కుట్రలన్నింటినీ కూడా దేవుని బిడ్డలకు ఆయన బోధిస్తాడు. సిరియా రాజు కుట్రలు పండుతున్నాడు ఇశ్రాయేలు జనాంగం మీద. ఎట్లా వీళ్ళను చంపేయాలా, ఎట్లా వీళ్ళను ఇచ్చేయాలా, అంతరంగంలో లోపల ఇన్సైడ్ డీపర్ ఛాంబర్లో విత్ ఓన్లీ ట్రస్టెడ్ పీపుల్ ఈజ్ హ్యావింగ్ ఎ మీటింగ్. నో వన్ నోస్ ద అవుట్కమ్ అండ్ ద డీటెయిల్స్ ఆఫ్ దట్ మీటింగ్. కానీ దేవునికి దాచిపెట్టగలుగుతామా? దేవుడు ప్రవక్త అయినటువంటి ఎలీషాకు అది చెప్పేస్తున్నాడు, పలాని సిరియన్ రాజు ఈజ్ కమింగ్ త్రూ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఏరియా. సిరియా రాజు ఏ విధంగా వస్తున్నాడో ఎలీషాకు స్పష్టంగా చూపించేసిండు. ఎలీషా శిష్యుని పంపించేసిండు ఇశ్రాయేల్ రాజు దగ్గరికి, రాజు బీ రెడీ, దిస్ మ్యాన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ దిస్ సైడ్. భర్జన పడిపోయాడు సిరియా రాజుకు. అర్థం కాలేదు ఇది ఎక్కడి నుంచి పోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, రాజా ఇది మన దగ్గర లేదు, మన నుంచి మిస్ అయితలేదు, ఇది కమ్యూనికేషన్ అంతా కూడా ఎవరో సీక్రెట్ రివీల్ చేస్తలేరు. వాళ్ళకు దేవాది దేవుడైనటువంటి మహాప్రభు ఉన్నాడు, అంతరంగంలో జరిగేటటువంటిది అంతా కూడా స్పష్టంగా చెప్పేస్తున్నాడు.
ఆయన భక్తులకు. అది దేవుడు విశ్వాసులైనటువంటి బిడ్డలకు దేవుడు చేస్తుంటాడు. మన కమ్యూనికేషన్ ఈనాడు పేపర్ కాదు, మన కమ్యూనికేషన్ ఇండియన్ న్యూస్ కాదు, మన కమ్యూనికేషన్ ఫ్రమ్ ద లివింగ్ గాడ్, ఫ్రమ్ హెవెన్. వి గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. మరి ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ దేవుడు అనుగ్రహించాడు. మరి ఎంతో డైనమైట్ సబ్జెక్ట్ ఇది మీ యొక్క తలంపులను చాలా మట్టుకు స్పష్టత అనేది తీసుకొని వస్తుంది. ఎప్పుడైతే మనకు స్పష్టత అనేది దొరుకుతుందో, ఎప్పుడైతే సబ్జెక్ట్ మీద మనం చదువుకున్న దాని మీద మనకు స్పష్టత దొరుకుతుందో, అప్పుడు మనకు వి విల్ ఫ్రీడమ్ అన్నట్టు. కొన్ని టైంలలో మనం ఏం మాట్లాడుతామో మనకు తెలియదు, విన్న వాళ్ళకు కూడా అర్థం కాదు ఆయన ఏం మాట్లాడుతున్నాడు. సమయం గతించిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తున్నా, థ్యాంక్ యూ బ్రదర్స్ అని చెప్తారు. ఇంకొకైనా రాగానే ఈయనకు స్పెషల్ థ్యాంక్స్ అని చెప్తారు. నాకు రెండుట్లో డిఫరెన్స్ చెప్పుండి. థ్యాంక్స్కు స్పెషల్ థ్యాంక్స్కి ఏమన్నా డిఫరెన్స్ ఉంటే నేను కూడా పాటిస్తుంది. ఏమన్నా ఉన్నదా? నాకేమో అర్థం కాలేదు. స్పెషల్ థ్యాంక్స్ అయితే ఎట్లుంటాయమ్మా? ఏమన్నా జర ఎక్కువ బేక్ చేస్తారా? ఐ డోంట్ నో. విన్న వాళ్ళు అనుకుంటారు స్పెషల్ థ్యాంక్స్ అనుకుంటారు. ఆయనకేమొచ్చింది? ఏం లేదు, థ్యాంక్సే. దాన్ని స్పెషల్ చేసేసినాం మనం. స్పెషల్ మీటింగ్ కాదా? ఇంకా స్పెషల్ మీటింగ్ ఏంది? అది నాకు కొన్ని అర్థం కానటువంటి పదాలు మీకు దొరికితే, మీకు అర్థమైతే నాకు కొద్దిగా జ్ఞానం నాకు కలుగజేయండి ఈ విషయాలలో. ప్రియమైనటువంటి వాళ్ళ, పేతురు రాస్తున్నాడు. పేతురు ఈజ్ ఎ డిసైపుల్. దేవుని దగ్గర ఆయన దగ్గరగా జీవించినటువంటి వ్యక్తి. దెబ్బలు, తన్నులు ఫస్ట్ పడినటువంటి వ్యక్తే పేతురు. యేసు ప్రభువు కొరకు తన్నులు తిన్నటువంటి వ్యక్తి ఆయన. ఆయనను యోహాను తీసుకుపోయి బాగా కొట్టిరు. మళ్ళీ ఇంకొకసారి యేసు నామం మీద నువ్వేమన్నా బోధ చేసేవాడిని సంగతి చెప్తాను. కానీ వాళ్ళు వినలేదు. ఖచ్చితంగా మేము చేస్తామని బయటకు వచ్చారు వాళ్ళు. దెబ్బలు తిన్నాడు ఆయన బాగా. ఆ దెబ్బలు తిన్న తర్వాత ఆయనకు తెలిసి వచ్చేసింది అన్నట్టు క్రీస్తు అంటే ఏమిటిదో అని. మరి చక్కటి వాక్యం మన రేచల్ పాప చదివింది. మొదటి నా మూలాంశం అన్నట్టు ఇందులో మాట్లాడుతున్నాడు. మొదటి పేతురు 4వ అధ్యాయం 12-14. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఏం దొరుకుతున్నాయటమ్మా ఇప్పుడు క్రైస్తవులకు? అగ్ని వంటి మహాశ్రమలు. చిన్న శ్రమలు కావాలి. అగ్ని వంటి మహాశ్రమలు అవి మీకు వస్తున్నాయి కదా. ఆ శ్రమలన్నింటినీ మీరు పొందుకుంటున్నారు కదా. మీరు అనుకుంటున్నారు ఏదో వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడుతున్నారు. పేతురు రాస్తున్నాడు. ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు మీరు? ఏదో వింత మీకు జరిగిపోయింది, ఏదో సంథింగ్ మిరకిల్ అనేది అయిపోయింది మీకు అన్నట్టు ఫీల్ అవుతున్నారు మీరు. మహాశ్రమలు, ఆర్డినరీ శ్రమలు కాదు, ఇది మహాశ్రమలు. పేతురు మొదటి పత్రికలో రాస్తున్నాడు. మొదటి అధ్యాయంలో శ్రమ అంటున్నాడు, 2వ అధ్యాయంలో శ్రమ అంటున్నాడు, 3వ అధ్యాయంలో అగ్ని వంటి శ్రమలు అంటున్నాడు, 4వ అధ్యాయంలో మీకు దెబ్బలు కొట్టేటటువంటి శ్రమలు అంటున్నాడు, 5వ అధ్యాయంలో మళ్ళా శ్రమలే అంటున్నాడు, 2వ పేతురు అధ్యాయంలో చూసినట్లయితే మళ్ళీ శ్రమలే అంటున్నాడు ఆయన. శ్రమలు క్రైస్తవ జీవితం గురించి ఒక ఫిలాసఫీగా చెప్పినటువంటి వ్యక్తి, ఒక రుజువుపరిచి చూపించినటువంటి వ్యక్తి పేతురు. ఫిలాసఫీ అంటే ఏంటిదంటే ద వన్ హూ డిస్క్రైబ్స్ ద వరల్డ్. అంటే ఇది ప్రపంచం ఇట్లున్నదని చెప్పేటటువంటి వ్యక్తి. కార్ల్ మార్క్స్ గారు రాసిరు క్యాపిటల్ అనే పుస్తకంలో. ఫిలాసఫర్ he tries to explain the world instead of changing the world. He wanted to explain the world, but he will not going to provide any solution how to change it. ఇది ఫిలాసఫీ పొలిటికల్ లీడర్లతోని ఇది ఆగిపోయేటటువంటి సంగతి కాదు.
ఈ ప్రాబ్లమ్స్, ఈ క్లిఫ్ట్, ఈ యొక్క రోదన, ఈ శ్రమలు అనేది ఏ పొలిటికల్ సిస్టమ్ కూడా సాల్వ్ చేయదు. దే డోంట్ హ్యావ్ కెపాసిటీ. ఆ యొక్క కెపాసిటీ లేదు దానికి. ఓన్లీ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఓన్లీ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ will redeem this world, will redeem this world. No one else, no one else. ప్రేమైనటువంటి వాళ్ళారా, మరి నేను చెప్తున్నటువంటి సంగతి ఏంటిదంటే, ఈ పేతురు అంటున్నాడు, మీకు అగ్ని వంటి మహాశ్రమల గురించి ఒక వింత సంభవించినట్లు మీరెందుకు ఆశ్చర్యపడుచున్నారు. ఇది మొదటి పాయింట్, నేను చెప్పాల్సిన పాయింట్ ఇది. యేసు ప్రభు నమ్ముకున్నా, యేసు ప్రభు మాట విన్నా, యేసు ప్రభులో జీవిస్తున్నా, యేసు ప్రభు కొరకు అన్ని విషయాల్లో ఉన్నా, యేసు ప్రభు యొక్క మాటలను శిరసావహిస్తున్నా, బైబిల్ చదువుకుంటున్నా, ప్రార్థనలో ఉంటున్నా, కానీ ఆయనను చూడు, ఆయనకు దేవుడు లేదు, ఆయనకు ప్రార్థన లేదు, ఆయన జీవితం సరిగా లేదు, లోకంతో మిళితమైనటువంటి వ్యక్తి, లోకంతో దోస్తాను కలిగినటువంటి వ్యక్తి. ఆయనకేమో భవనముల మీద భవనములు కడుతున్నాడు, బంగారం మీద బంగారం వేసుకుంటున్నది ఆవిడ, సెట్కు సెట్ వేసుకుంటుందట ఆమె, చీరకు జరిగినటువంటి సెట్లతో సహా ఆమె వేసుకుంటుంది. పొలాల మీద పొలాలు కొంటున్నారు, ప్లాట్ల మీద ప్లాట్లు కొంటున్నారు, బిడ్డలను అమెరికాకు పంపిస్తున్నారు, లండన్కు పంపిస్తున్నారు, ట్రిప్ కానీ సింగపూర్కు పోతున్నారు, ధనం సమృద్ధిగా ఉంది, కార్ల మీద కార్లు కొంటున్నారు, ఇయర్ ఒక చేంజ్ చేస్తున్నారు, ఒక వాచ్ని. ఈ విధంగా వాళ్ళు అభివృద్ధి పొందుకుంటున్నారు. నేనేమో దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తికి నాకేం జరుగుతున్నాయమ్మా? అగ్ని వంటి మహాశ్రమలు నాకు వస్తాయి. దీన్ని చూసి నేనేమవుతున్నా? ఏమవుతున్నావు పాప? ఆశ్చర్యపడుతున్నా. ఎక్కడ ఈ యొక్క తరాజులో పెడితే ఇది న్యాయమా? దేవుడు లేడేమో అభివృద్ధి పొందుకుంటున్నాడు, దేవుడు గల్లోడేమో పరిస్థితి వేరేగా ఉంది, దేవుడు పొందుకున్నటువంటి వ్యక్తి శ్రమలు పొందుకుంటున్నాడు, దేవుడు లేనటువంటి వాడేమో ఆనందంతో జాయ్ఫుల్గా ఉన్నాడు వాళ్ళలో అని క్రైస్తవులు కూడా ఒక్కసారి ఆలోచనలో పడ్డారు. అరే, దేవుని నేను నమ్ముకున్నా కదా, నాకు మేలు కలగాల, దేవుని నమ్ముకున్నా కదా, నాకు అభివృద్ధి కావాలా, దేవుని నేను నమ్ముకున్నా కదా, నాకు పుష్కలం కావాలా, దేవుని నమ్ముకున్నా కదా, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ ఉండాలా, నేను దేవుని నమ్ముకున్నా కదా, నా పిల్లలంతా కూడా అభివృద్ధి పొందుకొని పెద్దగా అయిపోవాలా అని మనకు ఒక ఆలోచన ఉండే. మనమేమో దేవుని నమ్ముకుంటేనేమో గిట్లయిపోయింది అని ఈ శ్రమలన్నీ మనుషులకు రాగానే క్రైస్తవులు ఏమవుతున్నారట, ఈ మహాశ్రమలను చూసి ఏమంటున్నారట, ఏదో వింత వారికి జరిగిందని ఏం చేస్తున్నారట, వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారట. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్నది ఏంటిదో అమ్మా? ఇది నేను చెప్తున్న మాట కాదు, దేవుని యొక్క భక్తుడు రాసినటువంటి మాట. అగ్ని వంటి విశ్వాసులాడ, ఎవరికి అవి? ఎవరమ్మ వాళ్ళు? విశ్వాసులు ఒకట అగ్ని వంటి మహాశ్రమలను గురించి ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుచున్నారు. ఎందుకు ఈ విధంగా అవుతుంది? వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్? ఎందుకు ఈ శ్రమలు మనకు? ఎందుకు ఈ యొక్క ఇబ్బందులు? ఎందుకు ఈ రోదన? ఎందుకు ఈ యొక్క ఇక్కట్లు, ఇరుకులు, అన్ని విషయాలలో సమృద్ధి లేకపోవడం? వాయ్? నేను ఇంతకుముందు చెప్పినాను చూడమ్మా, 3 forces కంటిన్యూస్లీ వర్కింగ్ ఆన్ అవర్ లైఫ్స్. ద వరల్డ్, డార్క్ ఫోర్సెస్, ఈవిల్ ఫోర్సెస్, అండ్ యువర్ ఓన్ అన్బిలీవర్స్ అరౌండ్ యూ. They keep on attacking. These things are continuously happening. Why these things are happening? ఇంతవరకు ఆగలేదు వారు. ఏమైపోతుందంటే క్రైస్తవ జీవితంలో ఎట్లయిపోయిందంటే, ఈ శ్రమలను అన్నింటినీ పొందుకొని, ఈ హింసలను అన్నింటినీ తట్టుకొని, ఇప్పుడు ఏమైపోయిందంటే స్టేజ్ మనమేమో ఎట్లా సాక్ష్యం ఇస్తాం? దేవుడు అన్నీ నాకు దయచేసిండు, దేవుడు నాకు అన్నీ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చిండు, నాకు మంచి ఫలితం దొరికింది, మంచి ఉద్యోగంలో దొరికినాయి, మంచి
దొరికిపోయింది, మంచిగా నేను అమెరికాకి వెళ్ళిపోయినా, మంచిగా నేను అక్కడికి వెళ్ళిపోయినా, ఇక్కడికి వెళ్ళిపోయినా అని మనం చెప్పుకుంటాం. ఇప్పుడు పరిస్థితి వచ్చిందంటే విశ్వాసులు ఈ అగ్ని వంటి పరీక్షలు, ఈ మహాశ్రమల గుండా పోతా ఉంటే ఒక వింతగా అయిపోయి వాళ్ళు ఏమంటున్నారంటే ఆశ్చర్యపడుతున్నారట విశ్వాసులు. ఎందుకు? ఒక సంగతి ఉన్నది, చాలా ఇంపార్టెంట్ సంగతి మీకు తెలియాలన్న దాంతో నేను వెళ్తున్నా. ఇక్కడికి ఆగిపోతలేరు వాళ్ళు. వాళ్ళు ఏమైపోతున్నారంటే, అరే ఖాళీ పీలి జాకే ఓ క్రిస్టియానిటీ మే చలా గయా మై, వట్టిన పోయి ఈ క్రైస్తవుడిగా నేను అయిపోయి ఇవన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నా అని ఇప్పుడు ఏమైపోతున్నారట అంటే వాళ్ళు సిగ్గుపడుతున్నారట. సిగ్గుపడుతున్నారు. నేను ఎంతోమందిని చూసినాను, హిందువుల దగ్గర అనగానే వాళ్ళు పరిచయం చేసుకుని వాళ్ళు డిఫరెంట్గా చేసేసుకుంటారు. వాళ్ళు క్రైస్తవుడు అని చెప్పుకున్నందుకు కూడా వాళ్ళు ఒప్పుకోరు, సిగ్గుపడిపోతారు. దే అఫ్రైడ్, దే అషేమ్ అన్నట్టు. నేను నా జీవితంలో నేను చూసినాను, ఎంతోమందిని చూసినాను. క్రైస్తవ ఇంట్లోకి పోయిన తర్వాత కూడా వాళ్ళందరినీ కూడా హిందువులు వాళ్ళందరూ రాగానే క్రైస్తవులను పక్కకు కూర్చుని పెట్టేసారు. ఎందుకంటే వాళ్ళు పాపం దేవుని భక్తులు కాబట్టి ఆ తెల్ల చీరలు అన్నీ కట్టుకొని వచ్చారు. వాళ్ళని రాగానే వాళ్ళని వేరే రూమ్లో పంపించి ఇంకొకళ్ళని ముందుకు పంపించారు. సిగ్గుపడుతున్నారు. నేనుగా చెప్పేదమ్మా, మీరు వాక్యం చదవండి. సిగ్గుపడుచున్న 4వ అధ్యాయం 16వ వచనం, మొదటి పీతరు 4వ అధ్యాయం 16వ వచనం. బాధ అనుభవించిన ఎడల అంటే ఏమవుతున్నారో సిగ్గుపడుతున్నారు. అందుకే పేతురు ఏమని చెప్తున్నాడు, సిగ్గుపడద్దు, మీరు సిగ్గుపడక ఆ పేరును బట్టి మీరు ఏం చేయాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఈ మహాశ్రమలను చూసి, ఈ పరిస్థితులను చూసి, ఈ ప్రభావంలో చూసి క్రైస్తవుల స్థితి ఎట్లయిపోయిందంటే సిగ్గుపడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొందరు వచ్చి పాపం పాశ్రమని ఒక ఎగ్జాంపుల్ మోని ఇప్పుడు వాష్కమ్ చెప్పుకుంది కదా, పాశ్రమకి ఎన్నో మార్లు అందరు కూడా చెప్పారు, ఆంటీ మీరు ఎప్పుడు కూడా మీకు ఆ యొక్క జబ్బు ఉన్నదని, మీకు అనారోగ్యం ఉన్నదని, అది ఉన్నదని ఊరికే మీరు చెప్పుకోవద్దు అని చెప్పారు. ఎంతోమంది చెప్పారు ఆంటీకి. కానీ ఆంటీ ఏమో ఉన్నట్టు చెప్పేస్తుంది. ఎట్లున్నావు అంటే ఉన్నదంతా చెప్తుంది, స్టోరీ అంతా. ఆంటీ ఎప్పుడు కూడా స్టార్ట్ చేయదు నేను బాగున్నా అని చెప్పదు. ఉన్నట్టు ప్లెయిన్గా చెప్పేస్తుంది, మొత్తం స్టోరీ చెప్తుంది. ఇప్పుడు మొత్తం మనకు టాబ్లెట్లు చెప్పింది కదా, అట్లా ఆంటీ టోటల్గా చెప్పేస్తుంది అందరికీ. ఇది పరిస్థితులు ఎట్లయిపోయినాయంటే సిగ్గుపడేటటువంటి పరిస్థితి అయిపోయింది. కానీ ఒకటి తెలుస్తలేదు మనకు, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఈ శ్రమలు పొందుకునేందుకే, ఈ బాధలు అనుభవించేందుకే, ఈ ఇక్కట్లను భరించేందుకే, ఈ ప్రాబ్లమ్స్ను మోసుకునేందుకే మనల్ని పిలువబడ్డమాట. మనం ఇది దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఉండాలి. ఇది దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కాదు, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి. మన దగ్గర క్రైస్తవులమైనటువంటి బోధలు పాపం ఏమైపోయినాయంటే, ఇవాళ రేపు క్రిస్టియన్స్ ఈ యొక్క సర్కిల్లో గాడ్ విల్ బ్లెస్ యూ పాప, గాడ్ విల్ అబాండ్ యూ ప్రాప, గాడ్ విల్ మేక్ యూ అప్, మేక్ యూ దిస్, మేక్ యూ దాట్, మేక్ యూ దిస్. ఎప్పుడైనా మీ పాస్టర్ ఎవరైనా చెప్పిరని మీకు శ్రమలు కలుగుతాయంటే ఈ పాస్టర్ ముఖం చూడరు మీరు. ఎందుకు? ఇష్టం లేదు. శ్రమలకు వాళ్ళకి ఇష్టమమ్మా, మీకు ఇష్టమా, నాకు ఇష్టమా, ఎవరికి ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఒక మాట చెప్తున్నా, నేను మీ నుంచి ఏం ఆశపడతలేను, నేను మీ మీద బతుకుతలేను కూడా. అర్థమవుతుందా? నేను ఒకవేళ మీ మీద బతికినట్లయితే నేను ఐ విల్ బి పార్షల్ అన్నట్టు. అయ్యో విశ్వాసులను బాధించద్దు, వాళ్ళు నాకు కానుకయ్యారు, నాకు ఆ యొక్క పరిస్థితి దేవుడు పెట్టలేదు. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, నా కాళ్ళ మీద నిలబడుతున్నా నేను, అందుకొరకే నేను న్యాయంగా చెప్పేస్తున్నా, ఉన్నట్టుగా చెప్తున్నా. మీరు ఇక్కడికి మీ ఇష్టం ఉంటే రావచ్చు, కష్టం ఉంటే పోవచ్చు. కానీ సత్యం ఇది నేను కాదు చెప్పింది, దేవుని వాక్యం చెప్తుంది. దానికోసమే మీరు పిలువబడ్డారట. అయ్యో నేను క్రైస్తవుడు అని అంటే, క్రైస్తవుడు అయితే ఏమవుతున్నావు నువ్వు?
అంటే ఇన్ని శ్రమలా అంటే ఏమనుకున్నావు నువ్వు? ఇది పులదండలు వేసేసి మాలలు వేసేసి క్రైస్తవుడు వాడిని సన్మానిస్తారు అనుకున్నాను. దేవుని వాక్యం చెప్తుంది ఏమిటిది? నీకు తన్నులు తింటావురా బాబు, మహాశ్రమాలు వస్తాయిరా బాబు, నీకు వింత జరిగినట్టు చూస్తావురా బాబు, నువ్వు ఇవన్నీ నాకేనా జరుగుతున్నాయని నువ్వు ఆశ్చర్యపడతావురా బాబు అని దేవుని వాక్యం చెప్తున్నది. ఇక్కడనేమో దాని కొరకే నువ్వు పిలువబడ్డావు. దేని కొరకు పడ్డారు పాప మీరు? శ్రమలే. మనకు తెలియదు ఇది. మన దగ్గరికి వచ్చేటప్పుడు ఎట్లా వస్తామంటే బాప్తిజం తీసుకున్నాను కానీ అందరూ ఓ చీర రైకా పెడతారు అనుకుంటున్నారు. మనం ఎవరు కాదు, రైకా పెట్టారు, తీర పెట్టారు, ముఖం కూడా చూడరు. ఇది డిఫాల్ట్ పొజిషన్, ఇది మనది. అర్థమైందా మీకు? ఇది అది ఎక్స్పెక్ట్ చేయకండి ఎక్కడి నుంచి కూడా. దేవుని నమ్ముకున్నా అంటే అందరు తప్పట్లు కొడతారు అనుకున్నాం. అందరు హేట్ చేస్తారని దేవుని వాక్యం చెప్పింది. అందరూ నీ పట్ల ఏం చేస్తుంది? నీ మీద అసలు నమ్మకం కూడా ఉండరు. ఎందుకంటే ఇప్పటిదాకా నువ్వు వాళ్ళతో కలిసి తాగినావు, ఇప్పటిదాకా నువ్వు వాళ్ళతో కలిసినావు, ఇప్పటిదాకా నువ్వు వాళ్ళతో తిరిగినావు. ఇప్పుడు ఏమైపోయినావు? దోస్తాన్ని చేంజ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నీ మీద ఎందుకు వాళ్ళకు కోపం? ఇది నువ్వు మంచిగా బతుకుతున్నావు కాబట్టి. అర్థమైందా అమ్మా మీకు? నువ్వు బీర్ బాటిల్ తాగేది నువ్వు పక్కకు పెట్టేసినావు, నేను తాగాని అంటున్నావు కాబట్టి వానికి కోపం. నువ్వు చెడ్డ మాటలు మాట్లాడతలేవు కాబట్టి వానికి కోపం. నువ్వు మంచిగా బతుకుతున్నావు కాబట్టి వానికి కోపం. అప్పుడు అందుకే వాడు నీ మీద నా మీద హేట్ చేస్తాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తున్నదా పాప? నేనేం చెప్తలేను, ఇక్కడ ఉన్నదంతా కూడా ఇలా వాక్యంకి వెళ్ళి చెప్తున్నా. మీరు నన్ను మన్నించాలా, మీకు మనసు కష్టమైతే కానీ ఒక మాట చెప్తున్నా, ఇది సత్యం, ఇది సత్యం. లేదు పాస్టర్ ఇదంతా మాకు ఇష్టం లేదు, వీ వాంటెడ్ టు హ్యావ్ ఏ బ్లెస్సింగ్, ఏ ప్రాస్పారిటీ చర్చ్ అంటే గూగుల్లో కొట్టుకోండి, ఇక్కడ ఆక్లైన్లో బాగున్నాయి, యూ కెన్ గో హెడ్. ఈ సేవనైతే ఇక్కడికి జరుగుతుంది. ఆ కెమెరా ఉన్నది, ఇక్కడ నుంచి పెడతానున్నది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతో కానీ లక్షల మంది అక్కడ చూస్తున్నారు. ఏమి దేవుని సేవకు ఏమి ఆటంకం ఏం కలగదు. కానీ సత్యం ఇది తెలుసుకోండి మీరు, ఇది ఖచ్చితమైన సత్యం. ఇది క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మహాశ్రమలు వస్తాయి, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత వేదనలు వస్తాయి, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఇబ్బందులు వస్తాయి, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మనకు పిడిగుద్దులు పడతాయి. యేసు ప్రభు నమ్ముకొని దేవుని యొక్క గాస్పెల్ చెప్తున్నావు అంటే ఏమనుకున్నావు? రైఫల్ పెట్టుకొని రెడీ ఉంటాడు వాడు, ఎప్పుడు కాల్ చేస్తాడో అప్పుడు చచ్చిపోయేందుకు కూడా రెడీ ఉండాలను. ఇది ఏం పట్టుకున్నావు? దేవుని వాక్యం ఇది. ఈ వాక్యం బోధిస్తున్న టైంలోనే మనుషులు ఎంతోమంది ఎగిరిపోయారు కూడా, బికాజ్ ఆఫ్ ది గాస్పెల్. ఇది చెప్పేందుకు కూడా ఆ యొక్క కరేజ్ ఉండాలి. పానం పోయినా పర్వాలేదు అనేటప్పుడే ఇది అమ్మిదికి ఎక్కాల, లేకుంటే ఇది ఆషామాష సేవ కాదు. ఇది చాలా పెద్ద మాట. ఇది దానికోసమే మనం పిలువబడ్డమాట. ఒక మాట చదువుతుంది, ఓ లార్డ్ హెల్ప్ మీ జీసస్, 2వ అధ్యాయం 19-20 అన్నీ పేతుర్లోనే ఉండండి మీరు. 19 అమ్మ కొద్దిగా మైక్ ఇవ్వండి బాబు, మైక్ ఇవ్వండి కొద్దిగా. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? ఒకటి అడుగుతున్నా, మనం తప్పు చేసినాం, తన్నేడు, అదేమన్నా గొప్పతనమా? అది శ్రమనా? నువ్వు తప్పిదం చేసినావు, తన్నుడు పడ్డావు అంతే. అదేం పెద్ద గొప్ప కాదని చెప్తున్నాడు ఇక్కడ. ఏది గొప్ప? చదవండి. మేలు చేసి బాధపడునప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగు. ఇందుకు మీరు పిలువబడి. దేనికి పిలువబడ్డామమ్మా? దీనికోసమే పిలువబడ్డాం మనం. మేలు. క్రైస్తవ జీవితంలో ఏం చేస్తాం మనం? ఇంకా వ్యభిచారం చేస్తున్నామా? లేదు. అబద్ధాలు ఆడుతున్నామా? లేదు. ఇంకా వేరే పోకిరి పనులలో ఉన్నామా? లేము. దేవుని కొరకు మంచిగా బతకాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం. మనమంతా పరిశుద్ధులం కాదు. ఎవ్వరు ఇక్కడ పరిశుద్ధులు లేరు. ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి, ఎవ్వరు పరిశుద్ధులు లేరు. ఒకవేళ వాడు పరిశుద్ధుడైతే వాడు దేవుడు అయిపోతాడు. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. మనమంతా గ్రోయింగ్ స్పిరిచువల్లీ.
వీఆర్ ఆల్ గ్రోయింగ్ స్టెప్ బై స్టెప్ స్పిరిచువల్లీ. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుని అని చెప్పుకుంటందుకు ఎవ్వరికి ఇవ్వలేదు దేవుడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఒకవేళ తప్పు పనులు చేస్తే దెబ్బలు తింటే అది ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ మంచి పనులు చేసినా కానీ దెబ్బలు తింటున్నారు కదా క్రైస్తవులు ఇప్పుడు. అది ఏమంటున్నాడు, దానికోసమే మనం పిలువబడ్డాం. మనం దానికోసమే పిలువబడ్డాం. యేసు ప్రభు ఏమన్నాడు, నన్ను వెంబడించువాడు ఒక క్యాడిలాక్ కార్ను తీసుకొని వెంబడించమన్నాడా? ఏం వెంబడించమన్నాడు పాప? అమ్మా ఏం చెప్పాడు? యూ టేకప్ ఏ క్యాడిలాక్ కార్తో నన్ను వెంబడించానాడా యేసు ప్రభు? ఒక వజ్ర వైభూర్యంతో కలిగినటువంటి గొప్ప ఆ యొక్క పరికరంతో నన్ను వెంబడించమన్నాడా యేసు ప్రభు? యేసు ప్రభు దేన్ని వెంబడించమన్నాడు? నన్ను వెంబడించువాడు ఏం చేసుకోవాలా బాబు? మనల్ని మనం తగ్గించుకొని ఆయన యొక్క సిలువను మోసుకుంటూ మనం బయలుదేరాలి. సిలువ అంటే ఏంటిదమ్మా? పూల మొక్కలా ఏమైనా మాలలా? సిలువ అంటే ఏంటిది? పచ్చడి అవుతారు అక్కడ. సిలువ అంటేనే అది. దాన్ని పట్టుకొని మనం నడవాలని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి మీరు, ఇక్కడ పేతురు అడుగుతున్నాడు, ఎందుకు మీరు ఆశ్చర్యపడుతున్నారు? ఈ కడిగేటటువంటి మహాశ్రమలను చూసి మీరు వింత జరిగినట్టు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మళ్ళీ మొదటి దానికి వస్తున్నాను నేను. ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? యేసు ప్రభు చెప్పిండు కదా ఆయన సిలువను పట్టుకొని మోసుకుంటూ వెళ్ళాలని. యేసు ప్రభు సిలువను మోసుకుంటూ పోతా ఉంటే ఏమన్నారమ్మా? పూలు చల్లిండ్రు అందరు, ఉమ్ము వేసారు. ఇంకేమన్నారు? దేవుడాట దేవుడు, ఇప్పుడు నువ్వు దిగేస్తే మేము నమ్ముతామని హేళన చేసిరు ఆయనను. క్రీస్తు యొక్క సిల్వను మనం మోసుకొని పోతా ఉంటే పబ్లిక్ ఏమన్నా తారీఫ్ చేసుకుంటూ చప్పట్లు కొడతారు అనుకుంటున్నారా మీరు? కాదు. నో, దే విల్ స్కోల్డ్ ఎట్ అస్ అండ్ దే విల్ లాఫ్ ఎట్ అస్. ఇంకోటి మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నేను ఎన్నో మార్లు నేను ఎన్కౌంటర్ అయినా. కామ్ అండ్ క్వైట్గా వెళ్తున్నటువంటి వ్యక్తి కూడా నేను వెళ్తున్న మార్గంలో రాగానే ఆ వ్యక్తి షౌటింగ్ అండ్ స్కోల్డింగ్. మొన్ననే టెక్సాస్ దగ్గర ఆపిన నేను కారు. పాస్టర్మకు టెక్సాస్ ఇష్టం అంటే, పాస్టర్మ దిగి ఇట్లా పోతున్నా తిడుతున్నది ఒక ఆడవి. నన్ను పాస్టర్మ గజగజగా వణికిపోతుంది. నేనేమో అసలు పట్టించుకుంటలేను. ఎందుకు? ఐ నో దట్ స్పిరిట్ స్కోల్డ్. నీకు దేవుని నీ దాంట్లో కనిపిస్తే కదమ్మా, దానికి కోపం తట్టుకోలేదు. అది ఈర్ష, కసి, ద్వేషం, నిన్నేమైనా చేయాలన్నటువంటి ఆ యొక్క దాంతోనే వస్తుంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అమ్మా 2 కదా, 3, 4, 5, 6. కీర్తనలు 34:19 నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం అంటే లెక్క పెట్టలేనటువంటి. కానీ గుడ్ న్యూస్ ఏంటి తెలుసా అమ్మ? వాటిలో అన్నిట్లో నుంచి కూడా దేవుడు కాపాడుతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆశ్చర్యపడద్దు. మనం క్రాస్ను పెట్టుకొని మనము క్రిస్టియన్స్ అంటేనే మనము ఇక్కడికి ఆగిపోతలేరు క్రైస్తవులు. అరే ఈ శ్రమలన్నీ కూడా నాకు ఎందుకు జరుగుతున్నాయని వాళ్ళు ఏమవుతున్నారట, ఈ మహాశ్రమలను చూసి వారు వింత జరిగినట్లు వాళ్ళు ఏమవుతున్నారట. బాబా మీకు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా తెలుసా నేను ఈ మాట? మీ మైండ్లోకి వెళ్ళిపోదు, మీ మైండ్లోకి వెళ్ళిపోదు. ఇక్కడికి వచ్చే ముందు ఏ యొక్క అథారిటీతో వస్తాం పాపం మనం? ఏ అథారిటీతో? విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, సిగ్గుపడుతున్నారట, ఆశ్చర్యపడుతున్నారట, ఒక వేదన చెందుతున్నారట, ఒక దుఃఖం పొందుకుంటున్నారట. అంతవరకే కాలేదు. క్రైస్తవులు ఈ వరీస్ని అన్నీ కూడా తట్టుకోక దే బికేమ్ ఎస్ అ వరి అయిపోయారు, విచారంలోకి వెళ్ళిపోయారు. చాలామంది క్రైస్తవులను నేను చూస్తున్నాను. 90% ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది క్రిస్టియన్ పీపుల్ ప్లాస్టిక్ స్మైల్ డీప్ ఇన్సైడ్ ఆఫ్ దేర్ హార్ట్, నో జాయ్ ఎట్ ఆల్. ప్లాస్టిక్ స్మైల్, వరి. ఎందుకు వరి? దేవుని నమ్ముకున్నా, ప్రార్థనలో ఉంటున్నా, అన్నీ చేస్తున్నా, రైచియస్గా బతకాలన్న ఉద్దేశంతో పోతున్నా, కానీ నాకు ఇవన్నీ ఏం జరుగుతున్నాయి బాబా?
శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, నష్టాలు ఇన్ని జరుగుతున్నాయి నాకు అని ఒక వేదన. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది ఏమిటి? అమ్మా ఫాలోయింగ్ అవుతుంది కదా మీరు. ఇప్పుడు ఏమైపోయిందట, వరి అయిపోతున్నారట. అదే వాక్యం ఉన్నది పాపం. వాక్యం చదవండి, 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై అందరికి ఇప్పుడు ఎవరమ్మా ఇంతకుముందు ప్రార్థన చేసిర్రు? చింత దాని గురించి ఒకళ్ళు ప్రార్థన చేసిర్రు, ఏదో వాక్యం కూడా చదివారు. దేవుని యొక్క మాటలు చెప్తున్నాను. వరి ఇవన్నీ ఆలోచన చేసుకొని వరి అయిపోతున్నారు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, మీరు ఎందుకు వరి అవుతున్నారు? ఈ శ్రమల గురించి వరి అవుతున్నారా? ఈ యొక్క వేదనల గురించి వరి అవుతారా? అరే శ్రమలు ఎవరికి వస్తాయమ్మా చెప్పండి, ఎవరికి వస్తాయి శ్రమలు? ఎవరైతే ఈ వరల్డ్ సిస్టమ్కు లోబడరో, ఎవరైతే ఈ యొక్క అన్రైచియస్ పరిస్థితులకు తలొగ్గరో, ఎవరైతే ఈ జరుగుతున్నటువంటి ఈ యొక్క నష్టము, జరుగుతున్నటువంటి పాపమునకు విముఖంగా ఉంటారో వారికే శ్రమలు, వారికే శ్రమలు. నీకు శ్రమ రాలేదు అంటే దేర్ సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఈజ్ రాంగ్, ఎవ్రీథింగ్ హ్యాపీ. ఇప్పుడు మాట చెప్తున్నాను, అందరికీ బాధలు ఉన్నాయమ్మా, అందరికీ బాధలు ఉన్నాయి. లేవా బాధలు? మీకు చెప్పండి నాకు. కొందరు చెప్పారు బాధలు ఉన్నాయంటే మాకు స్పిరిచువల్గా అయినా ప్రార్థనలు లేనట్టున్నాయో, లేకుంటే ఏమవుతుందో, ఏదో తప్పు ఉన్నట్టున్నదో, పాపం ఉన్నట్టున్నదేమో, బాధలు చెప్పుకోరు, బాధలు చెప్పుకోరు. డీప్ ఇన్సైడ్ ఆఫ్ అవర్ హార్ట్. బుచ్చిబాబు అడిగిండు, హౌ ఆర్ యూ అంకుల్ అని అడిగిండు. ఇక నేను ఏం చెప్పాలా బాబుకు? రాగానే అడిగిండు నన్ను. కొందరిని నేను అడుగుతా, ఏం బ్రదర్ ఎట్లున్నాడు? బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ బ్రదర్ ఎవ్రీథింగ్ ఫైన్ అంటారు. స్టార్టింగ్ చేస్తాడు బ్రదర్ తమ్మి, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫైన్. తర్వాత ఏం చెప్తారు తెలుసా? మొన్న నాకు కడుపు నొప్పి లేచింది, మొన్న మా ఇంట్లో గొడవ అయిపోయింది, మొన్న మా ఇంట్లో కుష్లాట అయిపోయింది, నా బ్యాంక్ బ్యాలెన్స్లో పైసలు లేవు, పిల్లలు ఏం చదువుతలేరు, పిల్లలు ఎవరు మాట వింటలేరు. అరే బ్రదర్ మీరు స్టార్ట్ చేసిరేంది? బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ ఫైన్ బ్రదర్ అంటారు. మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? అంటే దేవుని యొక్క కృప నీకు కరెక్ట్గా లేదన్నట్ట. చెప్పండి మీరే. కొందరు ఏమంటారంటే మీ దయతో మంచిగా ఉన్న బ్రదర్ అంటాడు. తర్వాత ఏం చెప్తాడు? నాకు ఇవి ఉన్నది, నాకు అది ఉన్నది, నాకు ఇది ఉన్నది, ఇది ఉన్నది. అంటే నా దయా గదిగా అయిందా ఇప్పుడు ఆఖరికి? చెప్పండి. మీరు వింటారా ఇవన్నీ? మీరు వింటూనే ఉంటారు కదా. కొందరు అడుగుండి, హిందువులను అడిగితే ఎట్లున్నావు బ్రదర్ అంటే ఫుల్ మీల్స్ బ్రదర్ అంటారు వాళ్ళు. ఫుల్ మీల్స్, ఏం ప్రాబ్లం లేదు, ఫుల్ మీల్స్. ఇక క్రైస్తవులను అడిగినారు అనుకో, వాళ్ళన్న మంచి వాళ్ళని అడిగినారు అనుకో, ఎట్లున్నావు బ్రదర్ అంటే ఫుల్ గాస్పెల్ బ్రదర్ అంటారు. ఫుల్ గాస్పెల్. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు మంచిగా ఉన్నారు అనే మాట ఏదైనా అర్థం ఉన్నదా చెప్పండి? మీరు ఎవరు మంచుకున్నారమ్మా చెప్పండి? మనం మంచుకున్నామా చెప్పండి? ఎవరు మీరు మంచుకున్నారా? మీరు యథార్థంగా చెప్పాలా? మీరు ఎవరు మంచుకున్నారు చెప్పండి? హానోకు మంచుకున్నాడు. ఎందుకు మంచుకున్నాడు? ఆయన దేవునితో నడిచేసి వెళ్ళిపోయాడు కాబట్టి. అబ్రహాం మంచుకున్నాడు. దీన్ని బట్టి నాకు గుర్తవుతుంది, నువ్వు దేవునికి నువ్వు భయపడువా నీవు కాబట్టి. అబ్రహాం మంచోడు. పౌలు మంచోడు, తన జీవితమును అర్పించుకున్నాడు. పేతురు మంచోడు, ఆయన జీవితమును అర్పించుకున్నాడు. స్టెఫెన్ మంచోడు, చూస్తున్నాడు యేసు ప్రభుని ఆకాశం నుంచి. వాళ్ళు అడగచ్చు, బాగున్నావా అంటే బాగున్నా అని చెప్తారు వాళ్ళు. మరి నన్ను అడిగితే మీరు బాగున్నారా అంటే నేనైతే చెప్తున్నా, నేనైతే బాగలేను, నేను బాగలేను. మీరు అడగచ్చు, ఏమైంది పాస్టర్ నువ్వెందుకు బాగలేవు అని. నాకు ఫిజికల్గా ఏం ప్రాబ్లం లేవు, షుగర్ కూడా అండర్ కంట్రోల్లో ఉన్నది, బ్యాంకులో పైసలు ఉన్నాయి, ఉద్యోగం ఉన్నది, మంచి కారు ఉన్నది, పిల్లలు ఉన్నారు, తిండికి బట్టకు కష్టమేం లేదు. ఎన్ని బట్టలు ఉన్నాయో కూడా తెలియదు ఇప్పటిదాకా, ఎన్ని కోట్లు ఉన్నాయో కూడా తెలియదు నాకు ఇప్పటిదాకా.
అనిగనం ఉన్నాయి, దేవుడు ఇచ్చిండు నాకు, అన్నీ మంచిగా ఉన్నాయి. నేను ఫిజికల్గా బాగానే ఉన్నా, కానీ స్పిరిచువల్గా బాగలేను. మీరు అడగచ్చు ఏమైంది అని. దేవునికి పెట్టవలసిన సమయం నా దగ్గర లేదు. పనుల భారం విస్తారం అయిపోయింది. ప్రార్థనలు గడపలేకపోతున్నా. స్పిరిచువల్గా దేవుని సన్నిధానంలో ఉండలేకపోతున్నా. దేవుని వాక్యమును పఠనం చేయలేకపోతున్నా. చదవనటువంటి పుస్తకాలు ఇంకా షెల్ఫ్లో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నన్ను అడుగుండి మీరు బాగున్నారా అంటే నేను ఏమని చెప్పాలా? చెప్పండి మీరు. కొన్ని టైంలలో మన మీటింగ్ అయిపోగానే ఎట్లయిపోయింది ఆదివారం సర్వీసు అంటే నేనేమని చెప్పాలా? ప్రతి పాస్టర్ కూడా చెప్తారో మంచి అద్భుతాలు అయిపోయినాయి, మంచిగా జరిగిపోయినాయి, తర్వాత అయిపోగానే మంచిగా టైగర్ ప్రాన్స్ పెట్టారు, మంచిగా తిన్నాము అని చెప్తారు. అన్నీ చెప్తారు. అన్నీ అయిపోయిన తర్వాత ఇవాళ ఏమన్నా నన్ను అడిగిరనుకో ఎట్లున్నదు మీటింగ్స్ ఎట్లయినాయి అంటే ఏం బాగలేదు, ఏం బాగా జరగలేదు. ఎందుకు బ్రదర్ ఎందుకు బాగా జరగలేదు అంటే ఒక్కడు కూడా అడగలేదు. అయ్యలారా రక్షణ పొందుటకు మేమేం చేయాలా? అయ్యలారా రక్షణ పొందుకుంటకు మేమేం చేయాలని ఒక్కడు అడగలేదు. ఇప్పుడు మీరు అడగండి, చెప్పండి మీరు. మీటింగ్ బాగుందామా? చెప్పండి మీరే. ఎందుకు వేషధారణ లైఫ్? అది సెర్చ్ చేసుకోవాలి లోపల హార్ట్. బాగున్నారా? ఏ విషయంలో బాగున్నారు చెప్పండి నాకు. బాగా ఎవరు లేరు. ఎందుకంటే డిఫాల్ట్ మనం బాగుండం ఈడ. ఎందుకు? ఈ వరల్డ్లో మనం ఉండేటోళ్ళం కాదు. ప్రతి దానికమ్మా కష్టమే. మీరు ఒక చిన్న గింజను చూడండి. మా దగ్గర కొత్త ఇండ్లు కడుతున్నారు కాబట్టి గడ్డి విరగాలని ఒక ఆయన ఒక చిన్న సీడ్ తీసుకొచ్చి వేసేసిండు. సీడ్స్ వేసేసి నేను గమనిస్తున్నా బాగా. ఆ సీడ్ లోపల పడగానే దాన్ని బతకనీయకుండా ఇన్సెక్ట్స్ అన్నీ కూడా పోయినాయి, దానికి కొట్లాడుతున్నాయి పాపం సీడ్తో. అదేమో దానికి మంచిది, గుణం బాగున్నది కాబట్టి తట్టుకోగలిగింది పాపం. ఆ యొక్క ఇన్సెక్ట్ అన్నీ కూడా వచ్చి దాన్ని పొడుస్తున్నాయి పట్టుకొని, కానీ తట్టుకొని చిన్నగా మొలకెత్తింది. మొలకెత్తగానే నేను చూస్తున్నా దండుగా ఊరిపిట్టలు ఉంటాయి చూడు, చిన్న చిన్నవి అన్నీ వస్తున్నాయి. ఎందుకురా బాబు ఈడ ఏం కూడా లేదు, దేనికోసం వస్తున్నాయి అని దాన్ని కొద్దిగా తవ్వేసి మొలకెత్తుతుందని పట్టుకొని వెళ్ళిపోతున్నాయి. దాని యొక్క కష్టం చూడండి. ఒక చిన్న విత్తనం దానికి కష్టం ఉన్నదా? అవి ఇంత శ్రమలు అవుతున్నాయి కదా దానికి కూడా. ఓకే, ఇవి రెండుటి కూడా తట్టుకొని జర పెద్దగా అయిపోయింది అనుకో. పెద్దగా ఆయన ఏమవుతుంది? ఒక బర్రెనో ఒక ఎద్దునో ఒక మేకనో వచ్చి తింటందుకు ప్రయత్నం చేస్తుంది. చూడండి దానికి ఉన్నటువంటి శ్రమలు. అమ్మా అంత పెద్దగా అయిపోయిన తర్వాత ఏమైపోతుంది? అది ఎంతో పెద్దగా అవుతా ఉంటే పక్కకున్న చెట్లు వచ్చేసి దాన్ని అన్నీ గుంజుతూ ఉంటాయి. పక్కకున్న సోపతి అవన్నీ కూడా తట్టుకున్న తర్వాత అది పెద్ద వృక్షం అయిపోతే ఈ కీటకాలు వచ్చి అందులోనే ఉంటాయి. ఈ యొక్క బర్డ్స్ అన్నీ కూడా వచ్చి దాని మీదనే ఉంటాయి. ఈ బర్రెలు ఆవులు ఈ అన్నీ కూడా వచ్చి దాని కింద వచ్చి కూర్చుంటాయి. ఇప్పుడు చూడండి ఏమైపోయింది లైఫ్. అమ్మా కష్టము అనేది డిఫాల్ట్ మనకు. దాన్ని పెద్దగా ఆశ్చర్యపడద్దు. క్రైస్తవ జీవితంలో లేకపోతే కంపల్సరీ మనం ఎప్పుడైతే వరల్డ్తో కాంప్రమైజ్ అయిపోతామో we will not going to feel any troubles. We will not going to have experience any tribulations. We will not going to have any worries. Everything is fine in this world. As long as you compromise, you have an insight in this world, then everything will be all right. As long as you are opposed, you will be opposed deadly. అన్ని విషయాలలో మనకు ట్రబుల్స్ ఉంటాయి. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ఏం చెప్తాలా మనం? మన హృదయస్థితి ఏ విధంగా ఉన్నది? ఏంటి దీనికి పరిష్కారం ఏంటిది చెప్పు. దేవుని యొక్క వాక్యం చెప్తున్నదమ్మా. మనము ఎట్లా అంటే బంగారం దొరికిన తర్వాత ఆ డ్వెల్ చేసేటోళ్ళంతా బంగారం, దాంట్లో బంగారం ఉన్నది కానీ బంగారం స్వరూపం ఉన్నది. దాన్ని తీసుకుపోయి సర్ఫ్లో పెట్టి కడిగితే అది సాఫ్ అవుతుందా? చెప్పండి మీరు ఒక ఆలోచన చేయండి. మీరు
ఈ బంగారం అనేది వేరే మెటల్స్తోని దాగి ఉన్నది, అది మిళితమై ఉన్నది. ఇవి రెండు మిక్స్ అయిపోయినాయి. దాని కొరకు నేను చెప్తున్నా, మోషే భక్తుడు చెప్తున్నాడమ్మా, ఒక చక్కటి మాట చెప్తున్నాడు. మన జీవిత గాథ అంతా కూడా రాస్తున్నాడు ఆయన. 91వ కీర్తనలో చక్కటి మాట, 90th Psalm అండ్ వర్స్ 8 and 9 చదువుండి అమ్మోరన. 8, 9 వచనాలు. 90వ కీర్తనలు 8, 9. తొంభైవ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. ఇప్పుడు ఏమైపోయిందమ్మా, కంసాలి దగ్గరికి బంగారం రాగానే కంసాలి మనం చూడంగానే కనిపిస్తే దోషాలన్నీ కనిపిస్తాయి దాంట్లో. దేవుని దగ్గర మనం కూడా మన దోషాలన్నీ కూడా కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఏం చేస్తాడమ్మా దోషాలన్నిటినీ చెప్పండి. ఇప్పుడు ఏమైపోతున్నది, ముఖకాంతి అంటే లైట్. కంసాలు ఏం చేస్తాడు, మరిగిస్తుంటాడు అగ్గి పెట్టి. దాంట్లో ఏం కనిపిస్తుంటుందట, మన లోపాలన్నీ కనిపిస్తుంటాయి. బంగారంలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా బయటకు కనిపిస్తుంటాయి, స్పష్టంగా కనిపిస్తాయి. చదవండమ్మా. ఆ వేడిని భరిస్తూనే మన దినములన్నీ గడపాల. ఈ శ్రమలను అన్నిటిని అనుభవిస్తూనే మన దినాలు గడపాల. ఇప్పుడు ఏం చేస్తుంది అది బంగారం, నిట్టూర్పులు ఇడుస్తున్నది. ఎంత శ్రమ వచ్చింది నాకు, ఎందుకు శ్రమ వచ్చింది, మింగిలైపోయింది కాబట్టి, మింగిలైపోయింది కాబట్టి, ఇతర కెమికల్స్తో మింగిలైపోయింది కాబట్టి దాన్ని తీసేయాల. క్రైస్తవులకు శ్రమలు ఎందుకు వస్తాయంటే అగ్ని పెట్టిండు మనకు కింద, ఈ మస్టు తీసేయాలని. ఈ శరీరంలో ఉన్నటువంటి మస్టు అంటే ఏంటిది, ఈ యొక్క మన యొక్క ఇన్సైడ్లో ఉన్నటువంటి మస్టు, అది పాప స్వభావం అనేటువంటి మస్టు, దానిపై మనం లొంగేటటువంటి మస్తి, ఇవన్నీ కూడా తీస్తూ ఉంటాడు ఆయన. శ్రమలు ఎందుకు వస్తాయంటే వీటిని మలినం తీసేందుకే, ఈ చెత్త చెదారం తీసేందుకే, మనలను పరిశుద్ధులుగా చేసేందుకే, మనలను పవిత్రపరిచేందుకే ఈ యొక్క శ్రమలు. నాకు శ్రమలు వద్దు అని అంటే క్రైస్తవ జీవితంలో ముందుకు పోలేము. ఇది ఖచ్చితంగా రాసుకోండి మీ హృదయంలో. ఎవ్రీథింగ్ నాకు బ్లెస్సింగే కావాలా, బ్లెస్సింగే కావాలంటే ఒక మాట చెప్తాను నేను. మీరు ఇక్కడ బ్లెస్సింగ్ తీసుకొని ఇక్కడ తిని 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 ల్యాండ్ అయ్యేది సిరిఫ్ హెల్లే, ఏం లేదా. శ్రమ పొందినటువంటి క్రైస్తవుడు కాదు. శ్రమ పొందినటువంటి వ్యక్తి దేవుని తెలుసుకోలేడు. శ్రమ పొందినటువంటి వ్యక్తి దేవునితో పరిచయం లేనటువంటి వాడు. శ్రమ పొందినటువంటి వాడు దేవుని యొక్క జ్ఞానమును తెలుసుకోలేనటువంటి వాడు. ఇది ఖచ్చితం, ఇది ఖచ్చితం, ఇది నిశ్చితంగా చెప్తున్నాను నేను. ఇది శ్రమ కంపల్సరీ. శ్రమ లేని జీవితం లేదు. ఒక్క ప్రాబ్లం రాగానే ఇంకొక ప్రాబ్లం రావాల్సిందే. ఎందుకు, ఇంకొక క్లాస్కు పోవాలి మనం. ట్రబుల్స్ వద్దనుకోవద్దు, ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోండి మీరు. ట్రబుల్స్ వద్దనుకోవద్దు మీరు. ట్రబుల్స్ కావాలా, ట్రబుల్స్ అయితేనే మనం ముందుకు పోతాం. మనం ట్రబుల్స్ వస్తేనే మనం ముందుకు సాగి వెళ్ళగలుగుతాం. ట్రబుల్స్ వస్తేనే మనకు జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క చెత్త చెదారం అన్నెసరీ లగేజ్ అంతా పక్కకు పెట్టేస్తాం. ఒకవేళ ట్రబుల్స్ లేవనుకో మనం కాంప్రమైజ్ అయిపోతాం, వరల్డ్తో కాంప్రమైజ్ అయిపోతాం, ఈ లోకపరమైనటువంటి కార్యక్రమంలో పడిపోతాం మనం. ఈ శ్రమలు అనేది మనలను పవిత్రపరుస్తాయి. ఈ శ్రమలు అనేది మనలను ఉజ్జీవింపజేస్తాయి. ఈ శ్రమలు అనేది ఇంకోటి ఏం చేద్దంటే చాలా ఇంపార్టెంట్ థింగ్, దేవునిపై ఆధారపడేటటువంటి స్థితికి తీసుకొని వస్తాయి. జ్ఞాపకం ఉంచుకోండి. లేదు నాకు శ్రమలు వద్దు అంటే బెటర్ ఏంటంటే లోకంలో కలిసిపోవడం బెస్ట్, లోకంతో జీవించుడు బెస్ట్. ఇంకా క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేది కంపల్సరీ. అది వన్ ఆఫ్ దిస్ టెస్టింగ్. ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది ఎప్పుడు కూడా తీసుకోవద్దు. దీన్ని 91వ కీర్తనలో రాస్తున్నాడు, మోషే రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడమ్మా, చక్కటి మాట.
మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమ్మి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొంచున్నా. ఇది సంగతి. ఇప్పుడు ఫైనల్ ఈ యొక్క డైమెన్షన్లోనికి వెళ్దాం. మనం ఇప్పటిదాకా ఏమైపోయినాం? శ్రమ వస్తున్నదంటే గొప్ప ఆశ్చర్యపడుతున్నాం, గొప్ప విచారం పొందుకుంటున్నాం. శ్రమ వచ్చిందని మనము సిగ్గుపడుతున్నాం. శ్రమ వచ్చిందని మనం ఏం చేస్తున్నాం? ఒక వింత జరిగినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది ఏంటిదంటే, ఏం చేయాలి మరి? ఏం చేయాలి? వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది. శ్రమలు వస్తున్నాయి, ఇవన్నీ కష్టాలు వస్తున్నాయి. ఎందుకోసం వస్తున్నాయి అంటే, దెర్ ఈజ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అస్. మనం శ్రమలను గుర్తిస్తున్నాము అని అంటే దెర్ ఈజ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అస్. మన ఫోకస్ అనేది డిఫరెంట్ దాని మీద ఉన్నది. మన యొక్క ఆలోచన డిఫరెంట్ పర్స్పెక్టివ్ మీద ఉన్నది. దాన్ని సెట్ చేసేందుకే దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఏంటిదంటే, ఈ శ్రమలు, ఇబ్బందులు, ఈ యొక్క ఇరుకులు ఎందుకు వస్తాయి అంటే, మన మైండ్ సెట్ను చేంజ్ చేసేందుకు వస్తున్నాయి. చక్కటి వాక్యం చదివింది పాప సింతియా. కొలెస్సీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలమ్మ. చక్కటి మాట. ప్రైజ్ ద లార్డ్. కొలెషియన్స్ 3rd చాప్టర్ 1 నుంచి 4th వర్స్. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోనకూడదు. నేను ఒక్కటి మిమ్మల్ని అడుగుతున్నా, నాకు తెలియక అడుగుతున్నా మిమ్మల్ని. ఈ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు భూ సంబంధమైనవా, పరలోక సంబంధమైనవా? ఇది ఒకటి. నాకు ప్రీచర్ కదా, నాకు కూడా డౌట్స్ వస్తాయి. భూ సంబంధమైనవా, పర సంబంధమైనవా? చెప్పాలా మీరే? అమ్మా, పిల్లలు బాగలేరు అంటే ఎక్కడున్నారు వాళ్ళు? పరలోకంలో ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఇక్కడనే ఉన్నారు. ఆరోగ్యం బాగలేదంటే శరీరం ఏడున్నది? ఇక్కడున్నదా? అక్కడున్నదా? ఇక్కడ. మనకు కలిగేటటువంటి శ్రమలు, ఇబ్బందులు అన్నిటిని మీరు గమనించండి. ఎక్కడి నుంచి వస్తున్నవి? భూ సంబంధమైనవా, పర సంబంధమైనవా? పాప, అమ్మా, పాప, మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మీ హృదయంలో ఉన్నాయి కదా. నేను నా దగ్గర చెప్పకుండా మీరు మీ హృదయంలో ఉన్నాయి కదా బాబు డానీ, మీ హృదయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు డివైడ్ చేయండి. ఇవి భూ సంబంధమైనయా, పరలోక సంబంధమైనయా? నాకు చెప్పండి. ఒకటి ఉన్నది అంకుల్నదా, ఇది పర సంబంధమైనది అంటే నేను నాకు కూడా వెలుగు కలుగుతుంది. చెప్పండి ఒకటి. ఇప్పుడు మీ హృదయంలో ఉన్నది నాకు తెలియదు కదా. నా హృదయంలో ఉన్నది మీకు చెప్పిన. నన్ను హౌ ఆర్ యూ బ్రదర్ అని అడిగిండు అని చెప్పిన కదా. హౌ ఆర్ యూ అంకుల్ అని అడిగిండు రాగానే. అడిగితే నేను చెప్పిన, ఏం చెప్పాలి ఇక బాబుకి, ఎందుకంటే మెసేజ్ చెప్పాలి కదా. నేను నా పరిస్థితి అది. ఇప్పుడు నా పరిస్థితి ఏమున్నది? ఫిజికల్గా నాకు అన్నీ బాగానే ఉన్నాయి కానీ స్పిరిచువల్గా నేను బాగలేను అని నా యొక్క బాధ. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, భూ సంబంధమైనయా, పర సంబంధమైనయా? అమ్మా, తర్వాత ఇంకొక మాట చదువుకుందాం. 1 పీతరు 3వ అధ్యాయం 13వ వచనం. అన్ని వాక్యాలేనమ్మా, నా మాటలు కావు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నానమ్మా. ఇప్పుడు మనల్ని ఈ వాక్యం ఏం చెప్తుందమ్మా? భూ సంబంధమైన వాటి మీద మనము అమ్మా మనసు ఉంచుకోవద్దు. భూ సంబంధమైన దాని మీద మనసు ఉంచుకోవద్దు. ద మూమెంట్ మన మనసు భూ సంబంధం మీదకి వస్తున్నాయంటే మనకు జరుగుతున్నటువంటి శ్రమలు మహాశ్రమలు. ఇది ఒక గొప్ప వింత జరుగుతున్నట్టు కనిపిస్తుంది మనకి ఇది ఒక గొప్ప ఆశ్చర్యకరంగా కనిపిస్తుంటుంది ఇవన్నీ కూడా. ద మూమెంట్ వెన్ యూ కన్సిడర్ దేర్ ఇస్ వరల్డ్లీ థింగ్స్.
అర్థమవుతుందా మీకు? ఇది చాలా డీప్గా కనెక్షన్ ఉన్నది, దీనికి మీరు ఆలోచన చేస్తలేరు. కానీ ఒకవేళ మనకు ట్రబుల్స్ ట్రిబులేషన్స్ మనం రికగ్నైజ్ చేసినామంటే అవర్ థింకింగ్ అండ్ అవర్ ఫోకస్ ఆన్ దీస్ వరల్డ్లీ థింగ్స్, అన్వరల్డ్లీ థింగ్స్. ఇక్కడ చెప్తున్నాడు ఏంటిదంటే మంచి విషయములందు ఆసక్తి కలిగి ఉండమంటున్నాడు. మనదెల్లా కూడా మన మైండ్ని ట్యూనప్ చేసుకోవాలి. క్రైస్తవులమైనటువంటి వాళ్ళం మన మైండ్ని మనం ట్యూనప్ చేసుకోవాలి. ఆ ట్యూనప్ చేయకపోతే మనకేమనిపిస్తుందంటే ఏదో వింత జరిగినట్టు కనిపిస్తుందట, ఏదో మహాశ్రమలు మనకు కలుగుతున్నట్టు మనకు ఆశ్చర్యపడిపోతామట మనం. దాని కొరకు ఏమని చెప్తున్నాడు? మీరు భూ సంబంధమైన విషయముల యందు ఆసక్తి కలగక పరసంబంధమైన వాటిని వెతుకుడి అంటున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే 13వ వచనంలో మీరు మంచి విషయముల యందు ఆసక్తి కలిగి ఉండాలి. మంచి విషయముల యందు ఆసక్తి కలిగి ఉండాలి. యాజ్ లాంగ్ యాజ్ యూ రికగ్నైజ్ దిస్ వరల్డ్లీ థింగ్స్ అవర్ హార్ట్ విల్ ట్రబుల్ అస్. అబ్బా ఏం కష్టం ఇది, ఏమి ఇబ్బంది ఇది, ఏమి శ్రమలు ఇవి, ఏమి ఎక్కడి నుంచి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇవి అని మనకు మైండ్ అంతా కూడా ఇదైపోతుంది. ద మూమెంట్ వెన్ యూ కన్సిడర్ దీస్ థింగ్స్, ఇక్కడ చెప్తున్నాడు దేని మీద మనం మనసు ఉంచాలా. ఎందుకు క్రైస్తవులు ఇవన్నీ రికగ్నైజ్ చేస్తున్నారంటే, ఎందుకు రికగ్నైజ్ చేస్తున్నారంటే బికాస్ దేర్ మైండ్ అండ్ దేర్ మైండ్ ఫోకస్ ఈజ్ సర్టన్లీ ఈజ్ ఆన్ దీస్ వరల్డ్లీ థింగ్స్. భూ సంబంధమైనటువంటి విషయముల యందు మన మనస్సు లగ్నమైంది కాబట్టి మనకు ఎనలేని శ్రమలు కనిపిస్తున్నాయి మనకు. మరి ఇప్పుడు ఏం చేయాలా అని మీరు అడగచ్చు. చక్కటి ప్రశ్న అది. అందుకే దేవుడు చెప్తున్నాడు పర సంబంధమైనటువంటి చూడమంటున్నాడు, మంచి విషయముల యందు మీరు ఆసక్తి కలిగి ఉండమని చెప్తున్నాడు. మీరు అడగచ్చు మంచి విషయాలంటే ఏంటి అంటే ఒక మాట చెప్తున్నాడు. 2 కొరింథీయులు 11వ అధ్యాయం 2వ వచనం. రెండో వచనం అమ్మ. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉండుడి. అమ్మా దేవాసక్తి, దేవుని యొక్క ఆసక్తి కలిగి ఉండాలి మనం. మనకు దేవుని యొక్క ఆసక్తి మనకు కలిగి ఉండకపోతే మనం ఈ లోకమైనటువంటి పరంలో మనం పడిపోతాం. మీరు ఎంతవరకు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నారో నాకైతే తెలియదు. అది మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఎల్లవేళలో కూడా మన ఆసక్తి అంత ఏంటిదంటే మన ట్రబుల్స్ని ఎట్లా అధిగమించాలని. దేవుడు అంటున్నాడు అది నీ పని కాదు, అది నా పని, నేను చూసుకుంటాను దాని గురించి. నీ యొక్క ట్రబుల్స్ గురించి నేను చూసుకుంటాను, నీ ట్రిబులేషన్స్ గురించి నేను చూసుకుంటాను. నువ్వు విచారపడకు, నీ విచారం అంతా నా మీద వేయమంటున్నాడు ఆయన. దేవుడు చెప్తున్నాడు ఇవి నేను టేక్ కేర్ చేస్తా, బట్ యూ హ్యావ్ టు డూ సర్టన్ థింగ్స్ అని దేవుడు చెప్తున్నాడు. ఏంటిదట? దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి. అమ్మా దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆసక్తి మనల్ని భక్షించకపోతే మనం దేవునికి ఏమి ఉపయోగపడలేం. ఈ ఏజ్లో నాకు అవసరమా ఈ యొక్క సేవ చేసుడు? నా ఇష్టం, నాకు ఉన్నది ఉద్యోగంలో తినుకుంటూ ఎక్కడనో హ్యాపీగా తిరగచ్చు కదా, కానీ దాంట్లో నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఉండదు. నాకు దేంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది? దీంట్లోనే, దేవుని యొక్క సేవ చేసుట్లోనే, దేవుని యొక్క వాక్యం చెప్పుట్లోనే, దేవుని యొక్క మర్మములు బోధించటంలోనే నాకు ఆసక్తి కలదు. దేవాసక్తి, దేవుని యొక్క ఆసక్తి. ఒక్కొక్కరు 3 గంటలు సినిమాలు చూస్తారు. పాస్టర్ 1 గంట చెప్పగానే పరేషాన్ అయిపోతారు. ఎందుకు? మీకు ఇంటర్వెల్ ఇవ్వాలా ఏమన్నా? చెప్పండి, మీరు ఆలోచన చేసుకోండి. 3 గంటలు మీరు ఇంకా ఇంట్లో కూర్చుంటున్నారు కదా, ఇప్పుడు ఇంటర్వెల్ కూడా లేదు. అంత కెపాసిటీ పెరిగిపోయింది ఇప్పుడు. మాకంటే ఆ జమానాలో మేము ఇంటర్వెల్కి పోతుంటే ఒక 15-20 నిమిషాలు ఇస్తుంటే మాకు బ్రేక్. ఇప్పుడు మీరు బ్రేక్ లేకుండానే 3 సినిమాలు చూస్తున్నారు. ఇది నేను అడుగుతున్నదెల్లా కూడా నేను మీ దగ్గర 1 గంటనే కదా, నేను ఎక్కువ టైం తీసుకుంటున్నానని మీరు వాచ్లు చూస్తే నేనేమని చెప్పాలి? ఇక టైర్ పంక్చర్ అయింది అనుకోండి, ఆగిపోయారు అనుకోండి, దీని విషయంలో తెలిసిపోతుంది. అమ్మా మీ యొక్క దేవుని మీద ఏం ఆసక్తి ఉన్నదో మీకు తెలిసిపోతుంది. అది
ఏదో పాస్టర్కు చెప్పకుండా మీరు ఇవి అవి అని ఏవి కలబోయాడా? దేవుని యందు ఆసక్తి ఉందా? చెప్పండి మీరే. మందిరం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎక్కడున్నారు మీరు చెప్పండి. నేను దేవుని కోసం ఉన్నా. దేవుని కోసం నువ్వు ఉంటే ఏడున్నావు బాబు నువ్వు ఇక్కడ? లేవు. దేవునికి ఉంటే ఆసక్తి వేరే పనులు ఉన్నాయి నాకు. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇది చూస్తా. చూడండి, మనమే ఆలోచన చేసుకోవాలా. తప్పెందుకు? నేను ఇది చేస్తలేను. ఒక్కొక్కరికి ఒక్కొక్క పనులు ఉంటాయి. అవన్నీ కూడా అది మీరు దేవునికి అప్పచెప్పుకోవాలా. లెక్క నాకు కాదు అప్పచెప్పేది. మీరే ఒకసారి పంపించండి. ఏమిటి డాక్టర్ దగ్గరికి పోగానే ఏం చేస్తుండే అప్పుడు? ఇప్పుడు ఓల్డ్ జమాన్లో డాక్టర్లు ఏమంటుండే? ఫస్ట్ పోగానే కూర్చున్న పెట్టగానే పేషెంట్ను ఏమంటుండే? నోరు తెరువు అంటుండే. అంతే. ఆయన నోరు తెరవగానే మొత్తం రోగం అంతా తెలిసిపోతుంది. ఈసారి ఏంది స్కానింగ్ వీనింగ్ దానికి దీనికి పంపిస్తారు. కానీ పలానా డాక్టర్లు ఆర్ఎంపీ డాక్టర్లు ఇది పట్టుకుంటుంటే నోరు తెరువు అంటుండే. అంతే. కథం రెండిట్లో చెప్పేస్తుండే ఏం రోగం ఉన్నదో మొత్తం కూడా. ఇది కూడా అంతే. ఒక థర్మామీటర్ లోపల పంపిస్తే తెలిసిపోతుంది బాబు మీకు దేని మీద ఆసక్తి ఉందో. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మీద ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని మీద ఆసక్తి కలిగకపోతే ఏం లాభం లేదమ్మా. ఇంకొక మాట చెప్తున్నారు ఇక్కడ మాట. ఇప్పుడు నేను అడుగుతున్నానమ్మా, మనం వస్తాము ఫిజికల్ హీలింగ్స్ కోసం వస్తాం మనం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను నేను, ఫిజికల్ హీలింగ్ అనేది భూ సంబంధమైనదా పర సంబంధమైనదా? ఒక క్వశ్చన్ అడుగుతున్నా అమ్మా. భూ సంబంధమైనదా పర సంబంధమైనదా? భూ సంబంధమైనదే కదా. భూ సంబంధమైన దానికి మనం ప్రార్థన చేయించుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మీరు ఎవరైనా రోగస్తులుంటే ప్రార్థన చేయించుకోని అని చెప్తుంది. దేవునికి చిత్తం అయితే మీకు హీలింగ్ దొరుకుతుంది. దేవుని చిత్తం కాలేదనుకోండి, రోగం రానటువంటిది, జబ్బు లేనటువంటిది, నొప్పులు లేనటువంటిది, కష్టం లేనటువంటిది పరలోక రాజ్యం మనకు ఇస్తాడు. అక్కడ ఏ జబ్బు లేదు, ఏ ట్రబుల్ కూడా లేదు, ఏ ఇబ్బంది కూడా లేదు, ఏ శక్తి కూడా ఏ ప్రాబ్లం లేదు. అన్నీ కూడా మంచిగా ఉంటాయి. అన్ని బాడీస్ అన్ని పార్ట్స్ పనిచేస్తాయి అక్కడ. ఏది గొప్ప చెప్పండి మీరు? లేదు నాకు హీలింగే కావాలి. హీలింగ్ అనేదమ్మా దేవుని చిత్తం. అది దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం మనం, ఆయనకు అప్పచెప్తాం. ఆయన హీలింగ్ ఇవ్వాలనుకుంటే హీలింగ్ ఇస్తాడు. హీలింగ్ లేదు ఇంకా కొద్ది శ్రమలలో తీసుకుపోయి ఈమెకు కొన్ని సంగతులు, ఇతనికి కొన్ని సంగతులు తెలపాలనుకుంటే తెలుపుతాడు. ఆయనను ఇంకా గట్టిగా తయారు చేస్తాడు, ఆమెను ఇంకా గట్టిగా తయారు చేస్తాడు. దేవుని కొరకు నిలబడి పనులు చేసేందుకు ఏర్పాటు చేసుకుంటాడు. ఎన్నో శ్రమలు ఇబ్బందులు వచ్చినా ముందుకు సాగి వెళ్తుంటున్నారు. మీరు చెప్పండి ఒకటి ఇక్కడ, ఒకవేళ మనం ప్రార్థన చేస్తున్నాం అనుకో, చనిపోయినటువంటి వ్యక్తి కొరకు దాన్ని మనం ప్రార్థన చేసినాం. మీరు ప్రార్థన చేయగానే ఐ బికేమ్ అవేక్. ఆయన బయటకు లేచినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? మిమ్మల్ని చూసి, ఒకవేళ విశ్వాసి అయినటువంటి వ్యక్తి చనిపోతే, నీకేం దుర్మార్గునిగా నువ్వు, నా కొరకు ఎందుకు ప్రార్థన చేసినావు నువ్వు, నేను మంచిగా పరదేశంలో ఉన్నావు, నన్ను ఎందుకు పిలిపించినావు ఈ పాడు లోకంకు అని నన్ను తిట్లుండే కొట్టుండదు. ఆలోచన చేయండి మీరే. నేనేం తప్పు చేసినా? నీకేమన్నా తప్పు చేసినానా? నీకేమన్నా విరోధం చేసినానా? నేను అలా మంచిగా ఉన్నా కదా, నా కోసం ఎందుకు ప్రార్థన చేసి నన్ను లేపిన వేడికెళ్ళి? ఒకవేళ అదే ప్రార్థన నరకంలోని కొరకు చేసినావు అనుకోను, విశ్వాసిగా అన్నటువంటి వాడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ లేవగానే నీకేం చెప్తాడు? దండాలు పెడతాడు. ఇప్పుడు మీరు చెప్పండి, భూ సంబంధమైనయా పర సంబంధమైనయా? మోస్ట్ ఆఫ్ అవర్ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి అంటే భూ సంబంధమైనవి. అవి దేవుని యొక్క సంగతులలో ఉంటాయి. ఇంకొక మాట చెప్పాలా, నాకు ప్రార్థన లైఫ్ లేదు పాస్టర్, కొద్దిగా ప్రార్థన కొరకు నాకు ప్రార్థన బాగా వచ్చేటట్టు ప్రార్థన చేయండి అంటారు. ఓకే, ప్రార్థన చేస్తాం. ఆయననేమో 10-12 గంటల దాకా పండుకుంటాడు. నీకు ప్రార్థన చేయాలనేటువంటి ఆసక్తి ఉంటే నువ్వు అలారం పెట్టుకోవా? నువ్వు అలారం పెట్టుకోవు, 12 గంటల దాకా పండుకుంటావు నువ్వు. సో హౌ కుడ్ యూ గోయింగ్ టు సే దట్ ప్రేయర్ రిక్వెస్ట్ నాకు రావాలని ప్రార్థన చేయండి? ఇది ఏది? పాస్టర్లు అంతా జ్ఞానం లేదు అనుకుంటున్నారా మీరు? కొందరు అంటారు ఆత్మీయ స్థితి పెరిగితే అందుకుంటారు. కరెక్టే, మంచిది ప్రార్థన, చక్కటి ప్రార్థన, ఆత్మీయ స్థితి కొరకు ప్రార్థన చేస్తాం, ఆత్మీయ స్థితి కొరకు. మరి నువ్వేం చదువుతున్నావు? నువ్వు చదువుతున్నావు ఏమన్నా వాక్యం?
నువ్వేమన్నా ఈ సంగతి దాని మీద స్పెండ్ చేస్తున్నావా టైం? దేవుని దగ్గర నువ్వు కూర్చుంటున్నావు అని బైబుల్ తీసి నువ్వు దేవుని దగ్గర కూర్చొని 10 గ్రంథాలు ఓపెన్ చేసుకొని దేవానాతో మాట్లాడని ఖచ్చితంగా నువ్వు మాట్లాడుతున్నావా? ఇవన్నీ నువ్వేం చేయకుండా నాకు ఆత్మీయ స్థితి పెరిగేటట్టు చేయాలంటే ఎట్లయితే చెప్పండి మీరు? ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. నువ్వు దేని మీద ఆసక్తి ఉన్నది చెప్పండి మీరు? అది అమాగంగా మీదకి వెళ్ళొచ్చి మీ మీద పడదు కదా. యూ హ్యావ్ టు డూ సంథింగ్. ప్రార్థన నీకు కావాలా అనుకుంటే పుట్ అలారం 5 గంటలకు పెట్టేసేయండి, అది అరుస్తూ ఉంటుంది, లేచి ప్రార్థన చేయండి. ఆసక్తి మనలో ఉన్నది, కానీ దేవుని మీద ఏం చెప్తాం మనం? దైవాసక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. దేవుని యందు ఆసక్తి. నేను చాలా ముగిస్తున్నా. 1 కొరింథీయులు 15:58 దేవుని కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలి. దైవాసక్తిలో ఉండాలా, దేవుని యొక్క కార్యములు అభివృద్ధి పొందుకోవాలని ఆసక్తి కలిగి ఉండాలి. ఉన్నదా మీకు? అది లేదమ్మా. అది ఉంటే మనకు ఎందుకు ఈ యొక్క బాధలు చెప్పండి. 3వది లాస్ట్ అండ్ ఫైనల్, సత్యాసక్తి కలిగి ఉండాలి. ఎక్సడస్లో చదువుకున్నది పాప చదివింది వచ్చి మనకు మోనిక. సత్యాసక్తి కలిగి ఉండాలి. సత్యం కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. ఉంటారా మీరు? సరే, మనం ఉంటామా అమ్మ సత్యం కొరకు? ఏదైనా విషయంలో ఏదైనా జరిగిందంటే సత్యం నిలబడతామా? నో, కాంప్రమైజ్ అయిపోతాం. ఆయన ఏమన్నా అనుకుంటాడేమో అని. ఎందుకు సత్యం మాట్లాడవు? బీ ఫామ్. దిస్ ఈజ్ రాంగ్ అంటే దట్ ఈజ్ రాంగ్ అంతే. పెద్దోడైనా చిన్నోడైనా టెల్ ద ట్రూత్. టెల్ ద ట్రూత్. డోంట్ వరీ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్. ఈ సత్యాసక్తి లేకపోతే మనం దేవుని యందు ఆసక్తి కలిగి జీవించలేం మనం. సత్యాసక్తి అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత లాస్ట్ చెప్తున్నది, దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. బెరియాలో ఉన్నటువంటి సహోదరులట వీళ్ళు చెప్తున్నది కరెక్టా లేదా అని తరచి చూసుకున్నారట. నేను చెప్పేది కాదమ్మా, నేను చెప్పేది అంతా కూడా వాక్యము వచ్చి చదివేస్తారు. అది నేను ఓన్లీ జస్ట్ ఇంట్రడక్షన్, దాని కొరకు కొన్ని వాక్యాలు చెప్తా తప్ప మెసేజ్ అయిపోయింది ఆల్రెడీ. దేవుని వాక్యమే మెసేజ్ చెప్పేసింది. దేవుని యొక్క వాక్యం కొరకు ఆసక్తి ఉందా మనకు? లేదు. ఎక్కడికెళ్ళి అవుతుందమ్మా చెప్పండి మీరు? దేవుని వాక్యం ఎంతసేపు చదువుకున్నారు మీరు చెప్పండి ఒక మాట. ఇవి ఎందుకు బోధలు చేస్తున్నా తెలుసా? నాకేం ప్రాబ్లం కాదని ముందే చెప్పినా కదా. సత్యం చెప్పేసి నేను పోతానని చెప్పిన. అది మీ ఇష్టం. అది ఇది చెప్పరు ఎవరు కూడా. మీ దగ్గరికి వచ్చి మాట్లాడరు ఎవరు కూడా. మిమ్మల్ని ఎవరు కూడా పట్టి అడగరు నువ్వు ఇది చేస్తున్నావా లేదా అని. మనం చేస్తున్నావా లేదా అని అడుగుతున్నాం. ఎందుకంటే ఆన్లైన్లో కూడా ఉన్నారు. బట్ బిఫోర్ వీక్ ఆల్మోస్ట్ 17,000 people is gone. And from beginning to the end 2,500 people they watched it. ఇది అందరికీ వెళ్తుంది. అక్కడ కూడా వెళ్తుంది. ఇక్కడ సత్యాసక్తి, దైవాసక్తి, వాక్యాసక్తి, దేవుని యొక్క కార్యాభివృద్ధి ఆసక్తి, ఇవి లేకపోతే మన యొక్క దృష్టి భూ సంబంధమైన దాని మీద ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, క్రైస్తవులకు కష్టాలు డిఫాల్ట్. కష్టాలు తప్పించుకునేందుకు ప్రయత్నం చేయకూడదు. ఇన్వైట్. దేవుడి దిశ ఇంకోటి పెట్టిండు అనుకో, ప్రైజ్ ద లార్డ్. ఇంకోటి కూడా జ్ఞాపకం ఉంచుకోండి. కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు మనకు కలుగుతున్నాయంటే యు ఆర్ ఇన్ ద లార్డ్స్ విల్. దేవుని యొక్క చిత్తంలో నువ్వు ఉన్నావు. అంటే లోకపరమైనటువంటి పనులలో పడి మనం కష్టం తీసుకొచ్చుకున్న సంగతి నేను మాట్లాడతలేను. 120, 130 స్పీడ్ మీద పోతా ఉంటే వెనకకి వెళ్ళి పోలీస్ అయినా హారన్ వేసుకుంటా ఉంటే ఎంత పెద్ద కష్టం వచ్చింది అంటే తప్పది. ఎందుకంటే యూ బ్రోక్ ద లా. ఇక్కడ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, బట్ సర్టన్ థింగ్స్ ఆర్ కమింగ్ అపాన్ యువర్ లైఫ్. ఇస్ ద నథింగ్ టు డూ విత్ యూ. యు ఆర్ నాట్ ద క్రియేటర్ ఆఫ్ దట్ ప్రాబ్లం, బట్ ద ప్రాబ్లం హ్యాస్ కమ్ టు యూ. అప్పుడు ఏం చేయాలమ్మా? మనం దేవుని చిత్తంలో మనం ఉన్నాం. ఆయనకు ప్రాబ్లం అప్పచెప్పాలా. మనం ఏం దానిలో ఉండాలా? దైవాసక్తిలో ఉండాలా. దేవుని కార్యాభివృద్ధి ఆసక్తి కలిగి ఉండాలా. సత్యాసక్తి కలిగి ఉండాలా. తర్వాత మనం వాక్యాసక్తి కలిగి ఉండాలా. ఇవి లేకపోతే మన దృష్టి
భూ సంబంధమైన విషయములలో మనం పడి మనకు జరుగుతున్నటువంటి మహాశ్రమలను చూసి మనం ఏదో వింత మనకు జరుగుతున్నట్లు మనం ఏమైపోతామట? ఆశ్చర్యపడతామట. సుఖం కోరుకోకండి క్రైస్తవ జీవితంలో, అది ఇక్కడ దొరికేది కాదు. అది నిత్యత్వంలోనే సుఖం. ఇక్కడ అంతా కూడా మనం రోలర్ కిందనే పోవాల్సినటువంటి వాళ్ళం. ఎంతకాలం అట ఇది? కొంచెంకాలం శ్రమను. దేవుని వాక్యం చెప్తుంది 2 కొరింథీయులు 5వ అధ్యాయంలో, కొంతకాలము మీరు శ్రమను అందుకొని. కొంచెంకాలమే, 70 years మా అంటే, 80 years మా అంటే, ఇంతకాలమే మనం శ్రమను ఉండేది ఇక్కడ. ఇది పాడైపోయినటువంటి లోకం, ఇది పాడు లోకం. మనల్ని సతాయిస్తున్నది ప్రతిసారి కూడా, మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి లోకం ఇది. దేవుని ఎరగనటువంటి వాళ్ళు లోకమును ఆధీనంలో పెట్టుకొని నడుస్తున్నారు. సాతాను యొక్క గుప్పిట్లో ఉంది. దేవుడు మనకు మార్గం ఏర్పాటు చేసి ఉన్నాడు. అందుకే క్రైస్తవ జీవితం అట, ఇది సౌభాగ్య జీవితం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా ఏ బాధ లేదు. బ్రదర్ బక్సింగ్ గారి యొక్క పాట, చక్కటి పాట ఇప్పుడు మనకు వినిపిస్తారు. ప్రైజ్ ద లార్డ్. స్పెషల్ సాంగ్.